2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజ్ గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతుంటారు పెరగగానే, కొంతమంది మహానుభావులు. వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వ జన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వు ఏం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం, వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండూ కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేణ మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. సో మీరు చెప్పిన దాని ప్రకారము కర్మ సిద్ధాంతంలో ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం అంటే ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ వరకు కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి, సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ మూడిట్లో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. జనరల్లీ సింహరాశి వాళ్ళు అంటే అధిపతి రవి అండి. హోదా, హుందాతనము, రాయల్టీ, లాయల్టీ, తర్వాత పదవి, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. జనరలీ స్వతహాగానే వీళ్ళ ఆ రకంగా బిహేవియర్ ఉంటుంది. అలాంటి సింహరాశి వాళ్ళకి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రస్తుతం మీరు బాగా గమనిస్తే గోచారంలో వీళ్ళకి అష్టమ శని అనేటువంటిది ప్రారంభమైంది. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నామండి శని కర్మకారకుడు అని. సో ఆ కర్మ అనేటువంటిది ఇక్కడ యాక్టివేట్ అవ్వబోతోంది. ఏ విధంగా యాక్టివేట్ అవ్వబోతోంది? అష్టమస్య ప్రాణ సంకట అంటాము. అంటే ప్రధానంగా ఎవ్రీ కండిషన్ కూడా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పని రిస్క్, అంటే అల్టిమేట్ చివరి దాకా, లిమిట్స్ దాకా, థిన్ లేయర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అలాంటివి ఉంటాయన్నమాట. ఈ డేలో ఇది చేయకపోతే ఇంకా డూ ఆర్ డై, ఈ మంత్లో ఇది కొట్టకపోతే డూ ఆర్ డై. వాహన ప్రమాదాలు, గాయాలు అవ్వడం, అది శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఒంటరితనం. బికాజ్ అష్టమ శని కదండి, అన్నీ కూడా సడన్ చేంజెస్ ఉంటాయి లైఫ్లో. ఈ రోజు వరకు బాగుంటే రేపు సడన్గా ఏదో జరుగుతుంది, మళ్ళీ రేపు ఇంకో సడన్ డెసిషన్ తీసుకోవడం, సడన్గా ఏదైనా రావడం, దాన్ని ఫేస్ చేస్తారు, కానీ సడన్గా అన్నీ వస్తూ ఉంటాయి. సో బీ అలర్ట్, ఎప్పుడైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే, లాభంలో గురుగ్రహ సంచారం అక్టోబర్ 20 వరకు ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే డబ్బు బాగా ఫ్లో ఆఫ్ మనీ, ఫేమ్, తర్వాత ప్రయత్నం కానీ అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయండి. లాభంలో గురుడు అంటే అంత బాగుంటుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడర్స్ అందరికీ కూడా మంచి కలిసి వస్తుంది. భూయోగం కానీ, వాహన యోగం కానీ ఉండేటువంటి ఇది కూడా ఉంటుంది. చాలా బాగుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు శని వక్రించారండి నవంబర్ 27వ తారీఖు వరకు. ఈ వక్రగతి అయిపోయి రుజుమార్గంలోకి శని వెళ్ళిన తర్వాత నవంబర్ 27 తర్వాత నుంచి గురుబలం ఒకటి లాస్ అయితే మళ్ళీ అష్టమ శని మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. సో కరెక్ట్గా చెప్పాలి అంటే నవంబర్ 27, నవంబర్ 30 దగ్గర నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది హెల్త్ అయినా, వాహన ప్రమాదమైనా, శారీరక, మానసిక, ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఏదైనా జరగవచ్చు, అంటే ఫైనాన్షియల్లీ లాస్ అవ్వడం ఇలాంటివి ఉండొచ్చు. సో రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడండి. అయితే ప్రధానంగా వీళ్ళకి అటాక్ అయ్యేటువంటి సంచిత కర్మ ఏ విధంగా ఉంటుంది అని అంటే, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఒకటండి. నెంబర్ 2 డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి. నెంబర్ 3 రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చే అవకాశములు. నెంబర్ 4 మీకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది శని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎంత సంపాదించినప్పటికీ కూడా 12వ స్థానంలో చంద్రుడు కాబట్టి డబ్బు రూపాయి కూడా నిలబడదు, ఉండదు. 12థలో చంద్రుడు. అండ్ నాట్ ఓన్లీ మనీ అండి, మనసు కూడా అంతే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉరుకుల పరుగుల జీవితంలాగా చంద్రుడు ఎలా అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారో అలా ఉంటుంది అంతే. సో దానివల్ల ఏంటి అంటే టెన్షన్స్ అనేటువంటివి, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ జాతకంలో కుజ మహాదశ అనేటువంటిది బాగా యోగిస్తూ ఉంటుంది. వాహన యోగము, భూయోగము ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ కోర్టు వ్యవహారాలు, లీగల్ లిటిగేషన్స్ కూడా అన్నీ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటాయి. కానీ వీటికి ఆపోజిట్గా మీరు ఏదైనా చూస్తున్నారంటే 100% కర్మ ఫలితం అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతోంది అని చెప్పచ్చు. సో దానికి పరిహారంగా ఏదైనా దాన ధర్మాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ ఏదైనా చేస్తూ ఉండండి మీ శక్తి బట్టి. సో ఖచ్చితంగా కర్మదోషం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది.
హనుమంతుడికి ఎక్కువగా ఆరాధన చేయండి, కార్యసిద్ధి కార్యసాధన అనేటువంటిది దక్కుతుంది. సుందరకాండ పారాయణ చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. జనరల్లీ వీళ్ళకి పూర్ణాయుష్ అండి. సింహరాశి వాళ్ళకి 84 సంవత్సరాల పైబడి ఆయుష్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళకి యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత నుంచి 2 సంవత్సరాల లోపు మీకు ఏదైనా యాక్సిడెంట్ కానీ గాయాలు, అష్టమ శని ఉన్నంతకాలము 2 సంవత్సరాలంటే ఆ గాయాలు కానీ ఏదైనా అయ్యాయి అంటే అది కర్మ దోషము. సో దాని పరిహారం కోసం చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళకి అన్నదానం కానీ, గోసేవ కానీ, శునకములకి కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ ఏదైనా పర్వాలేదు, మీ శక్తి కొలదే చేస్తూ ఉండండి. ఇంకా చెప్పాలి అంటే నాగరాజు గారు, ప్రధానంగా వీళ్ళకి పార్ట్నర్షిప్ అనేటువంటిది పనికిరాదు. గొడవలు, తగాదాలు, కలహాలు అనేటువంటివి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రధానంగా వీళ్ళకి ఇప్పుడు ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి రవి అనేటువంటి ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నారు, కేతుతో కలయిక. లగ్నంలో రవి కేతువులు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది బాగా బిల్డ్ అవుతుంది. కానీ ఒడిదుడుకుల గల నిర్ణయాలు తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీదే స్టాండ్ అయి ఉండండి. బికాజ్ రవి కేతువులు, రవి స్ట్రాంగ్గా ఉన్నా కేతు పక్క నుంచి పాడు చేస్తూ ఉంటారు. కేతు అంటే స్టేబిలిటీ లేనటువంటి ఆయన, చంచల స్వభావి. సో చంచలంగా అన్స్టేబుల్గా మారకుండా ఒకదాని మీద నిలబడగలిగితే మీరు విజయాన్ని చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ అక్టోబర్ 17వ తారీఖు తర్వాత 3వ స్థానంలో రవి నీచ స్థితిలోకి వెళ్తున్నారు. పెద్ద గొప్ప ఏ మార్పులు కాకపోయినా పర్వాలేదండి. లగ్నాధిపతి 3వ స్థానంలో నీచ స్థితి. మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ, మీ సిబిలింగ్స్ ద్వారా కానీ ఏదైనా ఒక నష్టము అనేటువంటిది కలిగే అవకాశం ఉంటుంది, పేరు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉండే పరివారం విషయంలో అక్టోబర్ 17 దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మళ్ళా తిరిగి 2026 సంవత్సరంలోనే రవి బలం మీకు అందుతోంది. ఇప్పుడప్పుడే మళ్ళా లేదు. సో రవి బలం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏదైనా ఒక పనిని మీరు స్టార్ట్ చేస్తే అది పూర్తవడానికి గల కార్య సాధనకై ప్రయత్న బలాన్ని ఎక్కడా వదలకుండా వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే కొలెస్ట్రాల్ సంబంధించింది, హార్ట్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అండి. అష్టమాధిపతి గురుడు కాబట్టి సో కొలెస్ట్రాల్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ అయితే ఫ్యాటీ లివర్ అండి. బికాజ్ 6th లార్డ్ శని కాబట్టి ఫ్యాటీ లివర్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ అవి సంతానానికి ఎఫెక్ట్ చేసే విధంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మజాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.